హాయ్ ఫ్రెండ్స్, సుకృత కిచెన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మెంతి కారం ఎలా తయారు చేయాలన్నది చూపించబోతున్నాను. ఇది పప్పుల్లోని కూరల్లోని చాలా బాగుంటుందండి. కావలసిన పదార్థాలు చూద్దామా. మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, నూనె, ఉప్పు. ముందైతే ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని 1 స్పూన్ మెంతులు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, తగినంత ఇంగువ వేసుకుని వేయించుకుందాం. ఈ మూడింటిని కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఎక్కువ కారం ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కారం ఇష్టమైతే తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 15 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకున్నానండి. వీటిని బాగా వేయించాలి. ఈ మెంతి కారాన్ని మనం పప్పుల్లోని అలాగే కూరల్లోని వేసుకోవచ్చు. రుచి ఎంతో బాగుంటుందండి. ఇవి బాగా వేగాలి. ఇవి వేగాయా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే గల్గల్ మన శబ్దం వినిపిస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. చూసారా, పౌడర్ ఎలా చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఒక 1 నెల రోజులు నిలవ ఉంటుందండి. అన్ని కూరల్లోకి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.